చేసిన ఒక महिला उन्नति तेलंगाना प्रगति इंदिरा महिला शक्ति कार्यक्रम वारिगा इंदिरा महिला शक्ति चीरा पंपिणी कार्यक्रम मन गौरव एमएलए वेलपुर अभिवृद्धि प्रदाత గారిని శ్రీ గణేష్ ప్రసాద్ గారిని వెల్కమ్ టు డయాస్ చెప్పండి. అలాగే మన మేడం ఎంపీ కావ్య మేడంకి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు డయాస్ సార్. పిఎస్ఐ చైర్మన్ గారిని కూడా సాధారణంగా స్టేజ్కి ఆహ్వానిస్తున్నాము. మండల సమైక్య చింపూర్ గారిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని చింపూర్ ఎమ్మెల్యే గారికి బుగ్గతో సన్మానం చేస్తున్నారు. అలాగే చింపూర్ సమైక్య గౌరవ ఎమ్మెల్యే గారికి ఇస్తున్నారు. ధర్నాపల్లి లావణ్య మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, పీడి మేడం గారికి లింగాల గంటూరు, చెప్పండి. జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గం అనేది ఎక్కడున్న నేలపై. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి శిరీషారెడ్డి గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు, మరి అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా సమాఖ్య మండల సమాఖ్య అధ్యక్షురాలు, ఎంపీడీఓస్, ఏపీఎంలు, సిసిలు, తహసీల్దార్లు, అదేవిధంగా మరి ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క స్వయం సహాయక సంఘ మహిళలందరికీ కూడా మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, గత 2 సంవత్సరాలుగా మరి ప్రభుత్వం మహిళా శక్తి పాలసీని డిక్లేర్ చేసి అన్ని కార్యక్రమాలు సోలార్ యూనిట్స్ కావచ్చు, మరి మహిళా సమాఖ్యలకు బస్సులు కావచ్చు, పెట్రోల్ పంపులు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మరి మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా తీసుకున్న వనితా టీలు కావచ్చు, మన ఇతర మైక్రో ఎంటర్ప్రైజెస్, బ్యాక్ యార్డ్ పౌడరీస్, కోళ్ల పెంపకం కానీ, మరి అదేవిధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, గృహజ్యోతి, సిలిండర్ల పథకం, ఇవన్నీ కూడా మన మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి మరి ప్రోత్సహించి మరి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఉపాధి పొంది ముందుకు సాగాలని ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తున్న విషయం తెలుసు. మరి ఇందులో భాగంగానే ఈ రోజు మరి మన మహిళా సంఘంలో ఉన్న మహిళలందరితో పాటు 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మనం ఈ రోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, దీంట్లో మనం ఈరోజు యోగి గారి చేతుల్లో ప్రారంభింపజేసుకుని గ్రామాలలో మనం పంపిణీని పూర్తి స్థాయిలో చేసుకుంటాం. దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. ఫోటో క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
మనకి ఎన్ని చీరలు వచ్చినాయని ఒక లెక్క పత్రం ఉండాలి కాబట్టి అందరి సంతకాలతో మేము సహకారం పైన కాబట్టి ఈ రోజు మనము ప్రారంభించుకొని మరి గ్రామాలలో ఈ రోజు రేపట్లో ఎందుకంటే మనం పంచాయతీ ఎలక్షన్స్ ముందుకెళ్తున్నాం కాబట్టి కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేగవంతంగా గ్రామాలలో పంపిణీ పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అందరూ అదేవిధంగా ఏపీఎంలు సీసీలు విఓఏలు అందరూ కూడా నియమ నిబంధనలు పాటించి వెంటనే ఈ చీరల పంపిణీ పూర్తి చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించాలని మరి ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరియు జనగామ జిల్లా కలెక్టర్ సార్ గారికి మన డిఆర్డిఓ మేడం గారికి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు మండల సమైక్య అధ్యక్షులకి మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళలకి మీడియా మిత్రులకి ఏపీఎంస్ కి సీసీలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ రోజు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. సార్ మహిళల ఉన్నతి అంటే మహిళలు ఉన్నతంగా ఎదగాలనే కాన్సెప్ట్ తోటి మాకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎంతో ఉన్నతి పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలలో మేము పాల్గొంటున్నాము, ముందంజలో ఉంటున్నాము సార్. మహిళలకి ఒక పెట్రోల్ బంకులే కాకుండా సోలార్ పవర్ ప్లాంట్స్ మరియు ఉచిత బస్సు ప్రయాణము, అలాగే ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మాకు బస్సులను ఓనర్గా చేయడానికి కూడా మాకు మీరు సహాయ సహకారాలు చేసి మాకు అందులో వచ్చే నెలసరి ఆదాయంతో మా మహిళలకు కూడా అది చాలా ఉపయోగపడుతుంది సార్. దాని ద్వారా మేము తీసుకొని ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజినెస్ కానీ ఏది కానీ చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది సార్. అలాగే సార్ మాకు యూనిఫామ్ అంటే మహిళలందరికీ యూనిఫామ్ ఒకే విధంగా ఉండడం కోసము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ యూనిఫామ్స్ అంటే మహిళలందరూ ఎక్కడికి వెళ్ళినా ఒకే విధంగా సమానత్వంతో కనబడే విధంగా అది నీలిరంగు చీరతో ఆకాశానికి హద్దుగా అన్నట్టు మహిళలు ఎంతో ఎత్తుకు ఎదగాలని మాకు ఇచ్చే యూనిఫామ్ చాలా బాగుంది సార్. ఆ యూనిఫామ్ మాకు ఒక గౌరవాన్ని, ధైర్యాన్ని మరియు మాకు ఒక రక్షణ కవచంగా మేము యూనిఫామ్ వేసుకొని బయటికి వెళ్తే మహిళా సంఘాల్లో ఎస్ఎస్జీ మెంబర్ అని మమ్మల్ని గౌరవించడానికి చాలా గుర్తింపు తీసుకొచ్చింది సార్. అలాగే మాకు ఇక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, అలాగే మా కలెక్టర్ సార్ గారు కూడా మాకు 1 టీ స్టాల్స్ లో చాలా సహాయం చేసి మా అందరి మహిళల ద్వారా టీ స్టాల్స్ కూడా పెట్టించడం జరిగింది సార్. అలాగే మీట్ పార్లర్స్ కూడా పెట్టిస్తున్నారు సార్. మాకు ఒకటి మా మహిళలందరూ చేసే ప్రోడక్ట్స్ ని అలాగే గవర్నమెంట్ హాస్టల్స్ కానీ గురుకులాలు కానీ ఇచ్చే అవి మాకు ఇస్తే ఇవి తప్పకుండా మేము అందజేస్తాం సార్. అవి ఎందుకంటే మా మహిళలు అన్ని ప్రోడక్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కారం పొడి కానీ, పసుపు కానీ, పప్పులు కానీ ఏదైనా పిండి ఏదైనా చేస్తున్నారు సార్. అవన్నీ మేము హాస్టల్స్ కి మేము డిస్ట్రిబ్యూట్ చేసేలాగా మాకు సహాయం అందించాలని కోరుతున్నాం సార్. అలాగే కలెక్టర్ గారు సార్ మాకు నిన్న నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది సార్. మరి సార్ మాకు ఒకటి జనగామ జిల్లాకి కూడా మాకు ఒక మహిళా మాత్రం మీరు మా కలెక్టర్ సార్ మాకు సలహా ఇచ్చిండు. దానికి సహాయ సహకారాలు కూడా మాకు కొంచెం అందజేయాలి సార్. మహిళా మాట మాకు జనగామ జిల్లాకు పెట్టేది సార్. ఎందుకంటే ప్రోడక్ట్స్ తెచ్చుకొని మేము ఇక్కడ సేల్ చేసుకోవడానికి మాకు కొంచెం అవకాశం ఉంటుంది సార్. ఎక్కడెక్కడికో వెళ్ళి చేసుకోకుండా దగ్గరలో ఉంటుంది కాబట్టి మాకు ఒక అది కూడా మీరు అవకాశం కల్పించాలని మేము సభాముఖంగా మీకు తెలుసుకుంటున్నాను సార్. సార్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ యూనిఫామ్ ద్వారా చాలా మాకు అందరికి గౌరవంగా ఉంది, అందరం చాలా సంతోషంగా కూడా ఉన్నాం సార్. ఇలాగే మాకు ఎన్నెన్నో కార్యక్రమాలు మీరు ఇస్తుంటే మేము వెళ్ళాలని మేము ఎదుగుతాం సార్. సార్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి వచ్చిన మన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మా అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మంజుల, మా తాటికొండ స్టేషన్ గన్పూర్ మండల అధ్యక్షురాలిని. మన స్టేషన్ గన్పూర్ లో
ఉన్న మహిళలు మన మహిళా సంఘాల్లో ఉన్నోళ్ళు 8,273 మంది. మన మండల్లో 726 సంఘాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మాకు వచ్చినాయి చీరలు 8,500 చీరలు వచ్చినాయి సార్. మా మండల్లో 130 స్టాళ్ళు 2 వచ్చినాయి సార్. మాకు బ్యాంకు లింకేజ్ 725 కోట్లు వచ్చినాయి సార్. శ్రీనిధి 3 కోట్లు వచ్చినాయి సార్. ఇంకా మా అక్క చెల్లెళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు వృద్ధులు వాళ్ళకు కూడా వస్తాయని చెప్తాను సార్ చీరలు. అవి వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటాను సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఉమారాణి, మా చిలుకూరు మండల్. వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే గారికి, మరియు ఎంపీ గారికి, గౌరవనీయులు కలెక్టర్ గారికి, డిఆర్డిఓ మేడం గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరియు నాతోటి ఉన్న మహిళా సంఘం అక్క వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. ఇక్కడ మీరు ప్రోత్సహించాలి. మీరు నమ్మితే ఇంకా భయపడతారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు. మన మహిళా సంఘాలకి వనితా స్త్రీలు, వనితా టీషాలు మరియు సోలార్ ఫామ్లు, పెట్రోల్ బంకులు అన్ని అవకాశాలు మన మహిళా సంఘాలకి ఇచ్చినందుకు పేరు పేరున పెద్దలందరికీ ధన్యవాదములు. మన యూనిఫామ్స్ కుట్టడము, అలాగే ఇప్పుడు ఈ యూనిఫామ్స్ వల్ల మనకి గౌరవం పెరగడానికి గౌరవనీయులు పెద్దలందరూ మనకి ఇలాంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం కూడా మనకి ఒకటి మంచి అవకాశము రావడం కూడా జరుగుతుంది. ధన్యవాదములు అందరికి ఇంతమంది అవకాశం ఇచ్చినందుకు. రాని మాది జఫర్గఢ్ మండలం అండి. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి, కలెక్టర్ గారికి, పిడి మేడం, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, ఏపీఎంలు, సీసీలు మరియు మండల అధ్యక్షురాళ్లకు, స్వయం సహాయ సంఘ మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మాకు ఈ గవర్నమెంట్ అంతకుముందు డబ్బులు కావాలంటే మనము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకోవడమో, లేకుంటే భూమి కాయిదాలు, ఇండ్లు అవో ఇవో పెట్టేవాళ్ళం. కాకపోతే మనం స్వయం సంఘాల ద్వారా ఇప్పుడు మనకు ఎన్ని కావాలన్నా మనం సిఏఎఫ్, శ్రీనిధి చాలా అవకాశాలు ఉన్నాయి. అలాంటివి తెచ్చుకొని మనం గౌరవంగా, మనం స్త్రీలము ఎవరి దగ్గరికి వెళ్లకుండా గౌరవంగా ఉంటాను. మనకు దీనికి గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం ఇస్తుంది. మళ్ళీ ఇవి చిన్న చిన్న బిజినెస్లు, టెంట్ హౌజులు, మిషన్ గిందీలు, బిజినెస్ మదర్ యూనిట్లు, గొర్రెల పెంపకం చాలా అవకాశాలు ఇస్తున్నారు. మనకు మండల సమైక్యులకు బస్సులు, పెట్రోల్ బంకులు ఇలాంటి అన్ని మహిళలకు అవకాశాలు ఇస్తున్నారు. ఎంతో మంచిగా ప్రోత్సహించినందుకు గవర్నమెంట్ సార్ వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. మా మహిళా సంఘాలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు సార్. ముఖ్యంగా మాకు యూనిఫామ్ అంటే మేము అందరం ఒకే సమానం అని తెలుసుకోవడానికి యూనిఫామ్, స్కూళ్ళలో పిల్లలకి ఎట్లా యూనిఫామో స్వయం సంఘాల సభ్యులందరం ఒకటే సమానం అని తెలుసుకోవడానికే యూనిఫామ్ వల్ల మాకు సెక్యూరిటీ ఉంటుంది అని మేము బాగా గర్వంగా చెప్తున్నాం సార్. యూనిఫామ్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్. ఇలాగే ముందు కూడా మాకు చాలా అవకాశాలు మీరు ఇస్తున్నారు. మేము వాటిని సద్వినియోగం చేసుకుంటాం సార్. మాకు ఇంకే అవకాశం ఉన్నా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు. అయితే మరి మా రత్నపల్లి మోడల్ మండలం మరి ఏదైనా కూడా ఏ విషయాల్లో కూడా మేము ముందుంటాము. ఏది చేయాలన్నా కూడా మేము ముందుండి మేము అమలు చేస్తాము. అందుకు మన కలెక్టర్ సార్ గారు మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మేము వనితా శ్రీష్టాలు కూడా పెట్టడం జరిగింది. మనకు 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మనము రేవంత్ రెడ్డి అనడం జరిగింది. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఆమె సంకల్పం ఉంది. దాన్ని మనము సాధిస్తామా? 1,000,000 మంది కోటీశ్వరులు చేద్దామా? సంఘంలో అందరినీ సంఘంలో చేర్పిద్దామా? అలాగే సంఘంలో చేర్పియాలి. వాళ్ళకి ఎవరు పేదవాళ్ళు, ఎట్లాంటి అవసరాలు ఉన్నాయన్న విధంగా చూసి వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళను మనము
ముందుకు తీసుకురావాలి. కూడా మనకు ఒక ఉపాధి చేయాలన్న ఆలోచన మనందరికి ఇప్పుడు కలిగింది. అప్పుడు పొదుపులు కట్టుకోవాలి, ఆ పొదుపులో ఎలా మనము పొదుపు చేసుకొని ఏ విధంగా చేయాలన్నదే ఒకటే ఉండే. ఇప్పుడు మనము లోన్లు తీసుకొని పొదుపులు చేసి ఆ పొదుపులు ఏ విధంగా మనం ఏ బిజినెస్ చేస్తే ఎలా ఉంటది ఆ బిజినెస్ మీద మనము పోతున్నాము. ప్రతి ఒక్క దాంట్లో మనము ముందున్నాము, ప్రతి ఒక్క బిజినెస్ చేస్తున్నాము. ఇప్పుడు తీసుకోలే కాకుండా మనం షాపులు మన మహిళలు లోన్లు తీసుకుపోయి ఇస్తే మన మగవాళ్ళు షాపులు పెట్టుకొని నడిపిస్తున్నారు. ఎన్ని లక్షలు తీసుకున్నాం మనము లోన్లు? ఒక్కొక్కరు ఎంత తీసుకుంటున్నాము లోన్లు? మనం లోన్లు తీసుకుపోయి మనకు లోన్లు ఇస్తే మగవాళ్ళను ఓనర్లను చేస్తున్నాం. అలాగే మగవాళ్ళు కాకుండా మనమే ఓనర్లు కావాలి. అలా చేసుకొని మనము పనికి పోకుండా ఒక దగ్గరికి పోయి పని చేయాలని కాదు, మనమే ఒక ఓనర్ కావాలి, మనం ఒక నలుగురికి ఉపాధి కల్పించాలి. అలా మనం చేయాలి. అలాగే మనకి ఇప్పుడు యూనిఫామ్స్ గురించి మొన్న మనకు ఇంకుడు గుంతల గురించి కూడా మనము మన జిల్లా ఫస్ట్ అవార్డు రావడం జరిగింది. ఢిల్లీకి పోయి కలెక్టర్ సార్ గారు మన పీడీ మేడం అవార్డు తెచ్చారు. అలాగే మన జిల్లాలో అందరి డిపార్ట్మెంట్ వాళ్ళని గుర్తించి సారు జనగాంలో అందరికి అవార్డు ఇవ్వడం జరిగింది. మా మహిళా సంఘం అధ్యక్షులకు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. మన మహిళా అవార్డు ఇవ్వడం జరిగింది కలెక్టర్ సారు. తెలంగాణ ప్రగతి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు యంగ్ డైనమిక్ లీడర్ శ్రీమతి డాక్టర్ కడియం కావ్య గారికి, మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి, మన జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా గారికి, గ్రంథాలయ చైర్మన్ రాంబాబు గారికి, టిఎస్ఎస్ చైర్మన్ కరుణాకర్ రావు గారికి, మార్కెట్ వైస్ చైర్మన్ అయ్య గారికి, ఆర్డీఓ గారికి, డిఆర్డిఓ వసంతమణి గారికి, వేదికను అలంకరించిన మహిళా సమైక్య అధ్యక్షురాలకు, వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ ఇందిరమ్మ పంపిణీ చీరల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రవేశపెట్టారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందిస్తూ మన మహిళలందరినీ కూడా ముందడుగు వేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రతి మన మహిళలందరూ కూడా వడ్డీ లేని రుణాలను తీసుకొని మీరందరూ కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే అన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా మన మహిళల పేరు మీద అమలు చేస్తున్నారు. పవర్ ప్లాంట్, సోలార్, మన అనేక అన్ని రంగాల్లో కూడా మహిళలందరికీ శిక్షణ ఇస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి వారందరూ ఉపాధి పొందుతూ ఇతర మహిళలందరికీ ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కాకా గారికి మరియు గౌరవనీయులు గన్పూర్ శాసనసభ్యులు శ్రీ కరీం శ్రీహరి గారికి, రంగళ చైర్పర్సన్ గారికి, మార్కెట్ చైర్పర్సన్ గారికి, యుఎస్ఎస్ చైర్పర్సన్స్ కి, ప్రజాప్రతినిధులందరికీ, ఆర్డీఓ గారికి, పీడీ డిఆర్డీఓ గారికి, మహిళా సంఘాల అధ్యక్షురాలందరికీ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గారికి, ఏపీఎంస్ కి, వివోఎస్ కి, సిసిస్ కి, మరి ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఎస్ఎస్జి ఉమెన్ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. సో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ చీరలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది గన్పూర్ నియోజకవర్గం చీరలు ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించుకుంటున్నాం. సో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. ఎంతో ఖర్చుతో ఈ యొక్క మహిళా సంఘాల్లో ఉన్న ఆడవారికి మరియు ఇంకా 18+ ఉన్న వారు కూడా ఈ చీరలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రకారం చీరల్ని కూడా మన జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చున్నాయి.
సో ఈ రోజు రేపు లోపు ఈ చీరలన్నీ కూడా మనము పంచడం జరుగుతుంది. సో ప్రభుత్వం మహిళల మీద, మహిళల యొక్క అభివృద్ధి మీద చాలా ప్రత్యేకమైన ఫోకస్ చేస్తూ వస్తున్నాం. సో లాస్ట్ 2 సంవత్సరాలు చూసుకుంటే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. సో సాధారణంగా 2 విధాలుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఉమెన్ అండ్ డెవలప్మెంట్, ఉమెన్ ఇన్ డెవలప్మెంట్ అని ఉంటుంది. అంటే అభివృద్ధి మరియు మహిళలు, అభివృద్ధిలో మహిళలు. సో ఇలా 2 విధాలుగా జరుగుతుంటాయి. కానీ అభివృద్ధి ఒక పక్క నడుస్తూ మహిళలు ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందారనే ఒక ధోరణి నుంచి అభివృద్ధిలో కూడా మహిళలు ప్రత్యేకంగా పార్టిసిపేట్ చేస్తూ వారు డెవలప్ అవుతూ డెవలప్మెంట్ ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు అనే ఉద్దేశంతో ఈ ఉమెన్ ఇన్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని కవర్ చేసుకుంటూ ఇప్పుడు చాలా యాక్టివిటీస్ లాస్ట్ 2 years నుంచి చేస్తూ వచ్చాము. సో మీరు ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి నేను చెప్పేది ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు. సో అన్ని ఇల్లు కూడా శాంక్షన్ లెటర్ మాక్సిమం అన్ని కూడా మహిళల పేరు మీద ఉన్నాయి. సో ఏ ఒక్క స్కీమ్ లో కూడా ఫస్ట్ మహిళలు ప్రయారిటీ ఇస్తున్న స్కీమ్ ఇది. అండ్ మన జనగాం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంది. అండ్ గంటూరు నియోజకవర్గం మన జిల్లాలో మొదటి స్థానంలో ఉంది. సో డెఫినెట్ గా మహిళల పాత్ర ఇంద్రమ్మ ఇల్లు తీసుకోవడంలో మరియు కట్టడంలో కూడా వారే ముందున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో దీంతో పాటు చాలా మంది మహిళ లోన్ తీసుకొని ఈ యొక్క ఎస్హెచ్జి లోన్స్ ద్వారానే ఇల్లు కడుతున్నారు. కాబట్టి వారు కూడా చాలా ఇల్లు కట్టడానికి మగవారి కంటే ఆడవారు ఎంత ప్లాన్డ్ గా, ఎంత పర్ఫెక్షన్ గా చేస్తారని చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా మనము చెప్పవచ్చు. రెండవది, లాస్ట్ సీజన్ లో మన జిల్లాలో 350 కోట్ల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది, వరి ధాన్య సేకరణ అయింది. అందులో 80% మన ఐకేపీ మహిళా కేంద్రాల్లో మాత్రమే జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు మన పేమెంట్స్ అన్ని చూసుకుంటే 95% మన రాష్ట్రంలో మొదటి స్థానం ఉన్నామంటే డెఫినెట్ గా మహిళా సంఘాలు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నుంచి ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ నుంచి మిల్స్ వరకు కూడా ఎంత పర్యవేక్షణ చేస్తారని మన జిల్లాలో కూడా చక్కటి నిదర్శనంగా చూపిస్తున్నారు. సో ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు. ముఖ్యంగా మరొకటి, అన్న ఆదర్శ పాఠశాల ద్వారా స్కూల్స్ రిపేర్ చేస్తూ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా మీరు పంచుకుంటూ అట్ ది సేమ్ టైం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కూడా వెళ్తూ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ రిలేటెడ్ కూడా మీరు భాగస్వామిగా ఉన్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా ఆర్టీసీ బస్సెస్, పెట్రోల్ బంక్స్, ఫిష్ అవుట్లెట్స్, రిటైల్ అవుట్లెట్స్, వనితా టీ స్టాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెన్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్, ఇలా ఎన్నో కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా మన జిల్లాలో మహిళా సంఘాలు చాలా ముందుకు వెళ్తున్నారు, చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. అన్నింటిలో కూడా పాలు పంచుకుంటున్నందుకు డెఫినెట్ గా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఇప్పటి వరకు లాస్ట్ 2 years లో చాలా మహిళల్ని ఇంక్లూడ్ చేసుకుంటూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చేది. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది చిరునవ్వుతో, చాలా ఆనందంతో, చాలా సందడిగా కనబడుతుంది. సో డెఫినెట్ గా ఈ కార్యక్రమానికి మీ ఇంద్రమ్మ చీరలు ఇంట్రెస్ట్ ఒకవైపు అయితే, డెఫినెట్ గా మహిళా సంఘాలు ఆదరిస్తున్న ఈ స్కీమ్ ని ఇంకా పకడ్బందీగా ఈ 2 days లో కూడా అందరికి కూడా పంచాలని విలేజ్ అండ్ కమిటీస్, విలేజ్ లెవెల్ కమిటీస్ వారందరూ కూడా జాగ్రత్తగా ఏ ఒక్క మహిళకు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు, అనర్హులోకి రావడానికి వీల్లేదు. అంటే ఒకే ఇంట్లో మా రిలేటివ్ వాళ్ళ రిలేటివ్ అని చెప్పి ఎక్కువ చీరలు తీసుకోవడానికి వీల్లేదు. దయచేసి చాలా పకడ్బందీగా మంచిగా ఈ చీరలు పంపిణీ చేయాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సో మన జిల్లాలో బ్యాంక్ లీకేజ్ చూసుకున్నా, వడ్డీ రుణాలు కూడా ఆల్మోస్ట్ 14 కోట్ల వరకు లాస్ట్ 2 seasons లో మనం చూసుకున్నా. అన్నిట్లో కూడా మన జిల్లా మహిళా సంఘాల ఆస్పెక్ట్ లో ముందుంది. ముఖ్యంగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించాల్సిన ఇంకొక యాక్టివిటీ ఉంది, NFBS, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ లో ఎవరైనా మరణిస్తే 20,000 రూపాయలు వారికి తక్షణం అకౌంట్ లో ఇస్తాం. కానీ మన జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందంటే డెఫినెట్ గా మీరు అలా చనిపోయిన వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ 1300 ఫ్యామిలీ మెంబర్స్ కి మనం 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ కూడా చేయడం జరిగింది. సో ఇది హైయెస్ట్. వేరే జిల్లాలో 1, 2 సింగిల్ డిజిట్ లో ఉన్నాయి, మన జిల్లాలో ఉందంటే డెఫినెట్ గా మహిళా సంఘాలు. మొన్న మాకు వచ్చే నేషనల్ అవార్డు లో కూడా మీరు చేసిన లో కాస్ట్ సోప్ పిక్స్, వాటర్ యాక్టివిటీస్ మీరందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షించడం వల్ల అవన్నీ కూడా జియో ట్యాగ్ చేయడం వల్ల మాకు యూజ్ అయింది. సో ఇలా అన్ని విధాలుగా జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న ప్రతి మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, సో ఇందిరమ్మ మహిళా చీరలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. నా జనగామ జిల్లాకు మీ అందరి సహకారంతో, భాగస్వామ్యంతో వాటర్ కన్జర్వేషన్ అంటే నీటిని పొదుపు చేయడంలో, భూమిలో అవి ఇంకడంలో
జనగామ జిల్లా మొదటి స్థానంలో వచ్చింది. దానికి కారణం మీరు, కలెక్టర్ గారు. ఒకసారి గట్టిగా చెప్పబోదా? ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మా ఆడపడుచులందరికీ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చీరలను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒక సంవత్సరం క్రితం మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో వరంగల్ పార్లమెంటుకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు మన తెలంగాణ జిల్లాలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న మన కలెక్టర్ రిజ్వాన్ పాషా గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరు లైన్ శ్రీశెట్టి గారు, జిల్లా విద్యాలయ సంస్థ అధ్యక్షులు సోదరు రాజారావు గారు, అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మోతరావు గారు, టీఎస్ఎస్ చైర్మన్ కమలాకర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్డీఓ గారు, వేదిక పైన ఉన్న మండల సమాఖ్య అధ్యక్షులందరికీ, గౌరవ తహసీల్దార్లు, గౌరవ ఎంపీడీఓలు, ఇతర అధికారులు, మన నియోజకవర్గంలో అన్ని మండలాలు నిండాలగనపురం, రఘునాథపల్లి, జగర్గా, గరుపూర్, చిల్పూర్ 5 మండలాల నుంచి చేసిన మా వీడియో అధ్యక్షులకు, వీడియోలకు, మా మహిళా సోదరులకు, మీడియా మిత్రులకు, మా ఇతర వివిధ గ్రామాల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా మీరు పేరున మీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున ఎంపీ గారు నేను హన్మకొండ జిల్లా వేలూరు ధర్మసాగర్ మండలాల్లో ఈ చీరల పంపిణీ చేయడం జరిగింది. నేను అడిగాను, అక్కడ వచ్చిన మహిళలను, సమాఖ్యకు సంబంధించిన అధ్యక్షులందరినీ అడిగాను, అలా గతంలో కూడా చీరలు ఇచ్చారు, నేను ఇప్పుడు చీరలు ఇస్తున్నారు, అప్పుడేదో పండుగల సందర్భంగా బతుకమ్మ చీరలు, లేకుంటే రంజాన్ పండుగ సందర్భంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా అప్పుడు చీరలు ఇచ్చారు. ఇప్పుడు పండుగలు ఏం లేకుండా అందరికీ, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా మీరు చీరలు ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. మరి ఈ చీరలన్నీ కూడా సిరిసిలో నుంచి నేను ఈ చీరలు బాగున్నాయని అడిగిన, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ చీరలు, గతంలో ఇచ్చిన చీరలకు ఈ చీరకు ఏమాత్రం కూడా పొంత లేదు అని వాళ్ళు చాలా సంతోషాన్ని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పనిచేస్తాను. గతంలో ప్రభుత్వం ఇచ్చిన చీరలను మనం చీరలలో పెట్టేది, పిట్టలు తినకుండా, లేకుంటే జంతువులు రాకుండా అవి భయపడి వెళ్ళిపోయేటట్టుగా మనం చీరలలో చీరలు పెట్టేది. నేను ఆశ్చర్యపోయేది, ఈ చీరలలో చీరలు లేకుండా ఎందుకు అంటే అవి కట్టుకోవడానికి మంచిగా లేవు సార్, అందరూ పిల్లలు కడుతున్నామని చెప్పేది. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది మహిళలకు, ఒకే రకం, ఒకే రంగుతో కూడిన చక్కటి సీతాకోక చిలుక వెయ్యి చేయాలి. అవునా? ఎంత ఆ బార్డర్ నేను నా బిడ్డ కూడా, అంటే బిడ్డ నా ఇంటి గారు కూడా వచ్చి కట్టుకున్నాడు. మా ఇంటి గారు కూడా నాకు కూడా ఈ చీర ఒకటి కావాలని అడుక్కున్నాడు. ఎందుకు నేను కూడా మహిళ కదా, నాకు కూడా చీర కావాలని అడుక్కుని తీసుకెళ్తాయి. అంటే అంత బాగా ఆ చీరలు ఉన్నాయి, ఆ కలర్ ఉండేది. చూడటానికి కూడా ఆ కలర్ చాలా బాగా అనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభని తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి మహిళా సాధికారత కొరకు, మహిళా సంక్షేమం కొరకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రంలో సీఎంగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ప్రతి పని, ప్రతి అభివృద్ధి కూడా మహిళా పేరుతోనే చేయాలనే ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడం కానివ్వండి, లేదా ఇంటికి మనం వినియోగించుకునే విద్యుత్తు
200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం, 0 బిల్ ఇవ్వడం కానివ్వండి, లేదా మనకు పేదింట్లో కూడా కడుపు నిండా అన్నం కావాలని మనకు సన్నబియ్యం ఇవ్వడం కానివ్వండి, ఇవాళ మహిళల పేరు మీదనే బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానివ్వండి. మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇప్పటికే మనం 3,360 ఇళ్ళు మంజూరు చేశాము. నేను మొన్ననే ఒక డేటా చూశాను సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా స్టేషన్ కూడా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో మొదటి స్థానంలో ఉన్నది. నందిలో కానీ నిర్మాణంలో కానీ స్టేషన్ గంపూర్ నియోజకవర్గము ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి స్థానంలో ఉంది అంటే నిజంగా ఈ అధికారులకు, అదేవిధంగా ఇందులో లబ్ధిదారులు చాలా సంతోషంగా ఇల్లు రాగానే అప్రోచ్ చేసిన ఇల్లు స్టార్ట్ చేస్తాను. బ్రహ్మాండంగా ఒక్కొక్కరు అయితే బేస్మెంట్ 3 అడుగులు 4 అడుగులు ఎత్తులు ఎత్తి కడతాను. మరి డబ్బులు ఎక్కువైతే అంటే అయితే సార్ మళ్ళా కడతానా, 3 అవుతుంది, మరి ఇల్లు అయితే కట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు చెప్పిన, అది కూడా విడతల వారీగా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉంటే పేదవాళ్ళైనా కాస్త కూస్తో ఉన్న వాళ్ళైనా ఇంకొంచెం కలుపుకొని 600 అడుగుల లోపు ఉండేటట్టుగా 400 అడుగులు మించి ఉండేటట్టుగా చక్కటి ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయబోతున్నది. మొదటి విడత అయిపోయింది, 2వ విడత త్వరలోనే మళ్ళీ మనకు వస్తుంది. ఇల్లు లేని నిరుపేదలైన పేదవాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా చేసుకుంటున్నా. అంతేకాకుండా ఇప్పుడే నేను చూశాను, కలెక్టర్ గారితో నా విజ్ఞప్తి, డిఆర్డీఓ గారితో కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నాకు జనగామ జిల్లాలో 5 మండలాలు ఉన్నాయి. 3 మండలాలకు మాత్రమే ఆర్టీసీ బస్సులు కొన్నారు, హైర్ ఇచ్చారు. ఇంతవరకు మరి రంగనాథపల్లి మండలానికి కొనలేదు, జర్నారెడ్డి మండలానికి కూడా కొనలేదు. ఈ 2 మండలాలకు కూడా తక్షణమే మరి మీరు మంజూరు చేయించాలి, ఇల్లు కట్టియాలని చెప్పిన ఒకసారి బస్సు వినియాలి. వాళ్ళకు కూడా నెలకు 60-70 వేలు నేను ధర్మశాలకు నెలకు 70,000 రూపాయలకే వస్తాను వాళ్ళకి. అది వాళ్ళెవరికి కట్టవలసిన అవసరం లేదు, వాళ్ళ సంఘానికి వస్తాను 70,000 రూపాయలు. కాబట్టి ఇక్కడ రంగనాథపల్లి మండలంలో చాలా మాట్లాడి నా చెల్లె ఉడిదా బాగా మాట్లాడినా, మరి ఏం చెప్తాను, ఎందుకంటే బస్సు హలో అంటాను. ఆ 2 మండలాలకు కూడా మేడం కలెక్టర్ గారు అనుమతి మీరు ఆ 2 మండలాలకు కూడా మీరు తక్షణమే బస్సులు కొనండి. వాళ్ళు కూడా మండలానికి 70,000 రూపాయలు, మండల సమాఖ్యకు 70,000 రూపాయలు వెనక్కి వస్తే వాళ్ళకి కొంత ఆదాయం జరుగుతుంది కాబట్టి చేయాలని మీకు కోరుతుంది. ప్రధానంగా కలెక్టర్ గారికి మనము ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఒక పని మన నియోజకవర్గంలో కానీ మన జిల్లాలో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మన పక్కన ముల్కనూరు ఉన్నది. ముల్కనూరులో బ్రహ్మాండమైన డైరీ నడుస్తున్నది. అన్ని గ్రామాలలో మహిళలు ఎక్కువ మంది డైరీలో పనిచేస్తున్నారంటే వాళ్ళు 4 ఆవులు 2 బర్రెలు తెచ్చుకొని ప్రతిరోజు ఒక 20 లీటర్ల నుంచి 50 లీటర్ల పాలు అమ్ముతున్నారు. అదే వాళ్ళకు ప్రధానమైన ఆధారం ఇవాళ గ్రామాలలో. మన జనగామ జిల్లాలో కూడా మనము అవసరం ఒకటి విజయ డైరీతో తయారు చేసుకొని మార్కెటింగ్ అంతా విజయ డైరీతో పెట్టుకొని మన మహిళా సంఘాలకు పెద్ద సంఖ్యలో మరి పాడి పశువులను కొనిస్తే, ఆవులు కానీ గేదెలు కానీ పాడి పశువులను కొనిస్తే మా మహిళలు తప్పకుండా ఒక 2 ఆవులు ఒక 2 గొర్రెలకు ఇస్తే తప్పకుండా మంచిగా సాగుకుంటారు, బిడ్డ లెక్క సాగుకుంటారు, ఆ పాలు అందుకుంటారు, వాళ్ళ కుటుంబానికి సాగుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన ఒక ఆలోచన చేసి కార్యాచరణ రూపొందించవలసిందిగా నేను కలెక్టర్ గారిని డిఆర్డీఓ గారిని కోరుతున్నా. నాకు తెలిసి ఏంటంటే హన్మకొండ జిల్లాలో పర్కాల నియోజకవర్గంలో వాళ్ళు ఆ ప్రయోగం చేస్తున్నట్టుగా నేను ఉన్నాను. మనకు జనగామ జిల్లా పాల ఉత్పత్తికి కానీ లేదా పశువుల యొక్క పెంపకానికి కానీ పాల నాణ్యతకు కానీ ఒక మంచి ప్రదేశం ఇది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్నాం, వాటర్ లాగింగ్ తక్కువగా ఉంటుంది.
ఇక్కడ తినే గడ్డి కానీ ఇక్కడ పండే వరి కానీ ఏది తిన్నా పశువులకు చాలా ప్రోటీన్స్ తో కూడిన ఆహారం ఉంటుంది కాబట్టి అది మంచిగా పాలు ఇస్తే ఆ పాలు కూడా టేస్ట్గా ఉంటాయి. తెలంగాణ జిల్లాలో దయచేసి కలెక్టర్ గారు పాల ఉత్పత్తి పైన దృష్టి పెట్టాలి. మా మహిళా సంఘాలకు కనీసం ప్రతి ఒక్క ఎస్హెచ్కి ఒక ఎస్హెచ్లో 10 నుంచి 15 సభ్యులు ఉంటారు అంతే. ప్రతి ఒక్క ఎస్హెచ్లో ఒక్క మహిళకైనా 2 బళ్ళు లేదా 4 ఆవులు తెలియాలని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీరు చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం కానీ విజయ డైరీ యొక్క సహకారం కానీ ఏమైనా కావాలి అంటే కూడా నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఇంకొకటి, కలెక్టర్ గారు బాగా పనిచేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి మండలంలో మండల సమాఖ్యకు మనం ఒక బస్సు కొనిచ్చినాం, 70,000 రూపాయలు వాళ్ళకి ఆదాయం వస్తుంది. ప్రతి మండలంలో మా మండల సమాఖ్యకు ఒక సోలార్ ప్లాంట్ ఉండాలి. ఇంతవరకు మన దగ్గర సోలార్ ప్లాంట్ మనం ఆపరేషన్ తీసుకురాలేదు. ప్రతి మండలంలో ఒక సోలార్ ప్లాంట్ ఉండాలి. ప్రతి మండలంలో మండల సమాఖ్యకు ఒక పెట్రోల్ బంక్ ఉండాలి. బస్సు ఉండాలి, పెట్రోల్ బంక్ ఉండాలి, సోలార్ ప్లాంట్ ఉండాలి. ప్రతి గ్రూప్ లో కనీసం ఒక్క మహిళ అయినా ఆమెకు ఒక అరెకరం భూమి ఉంటే, 10 ఎకరాల భూమి ఉంటే, 1 ఎకరం భూమి ఉంటే, ఆమె బర్రెను ఆవులను సాదుకునే స్థోమత ఉంటే వాళ్ళకు ఒక 2 బర్రెలు 4 ఆవులు ఇవ్వాలి. ఒక్క బర్రె ఇస్తే సరిపోదు. ఆ బర్రెను సాదుకుని సరిపోతుంది. మరి 365 రోజులు పాలు చేయాలి కాబట్టి మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే పాలిస్తున్న పిల్లలు అమ్ముకుంటారు. మనం ఇచ్చిన లాభం కూడా పోతుంది. కాబట్టి తప్పకుండా ఒక 2 బర్రెలు 4 ఆవులు ఇచ్చే విధంగా కూడా అది స్కీమ్ రూపొందించాలి. ప్రతి మండలంలో సోలార్ ప్లాంట్ పెట్టాలి. తర్వాత విజయ డైరీ ద్వారా మనము మిల్క్ పార్లర్లు కూడా పెట్టవచ్చు. వనితా టీవీ అని పెట్టాము. వనితా టీవీతో పాటు వనితా టీ పెట్టాము. వనితా టీతో పాటు మిల్క్ పార్లర్లు పెట్టుకుంటే మంచిది అని నా ఉద్దేశం. ఎందుకంటే మన దగ్గర పాలు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి పార్లర్ కనుక పెడితే, మిల్క్ పార్లర్, మిల్క్ ప్రొడక్ట్స్ కనుక పెడితే తప్పకుండా అవి కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంది. కాబట్టి డిఆర్డిఓ గారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం చేయవలసింది చాలా ఉన్నది. మీరు చేస్తున్నారు, ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. కాబట్టి చేసిన దానితో సంతృప్తి చెందకుండా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపుగా నాకు అక్క వరుస ఉన్న వాళ్ళైతే లేదు. నాకంటే పెద్దలు ఉన్నారా? అంత నా చెల్లెళ్ళు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. కాబట్టి నాకు బిడ్డలకు నా బిడ్డ సమాన వయసున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా చెల్లెళ్ళకు అదేవిధంగా మా బిడ్డలకు ఇవాళ అన్నం ఇంటికి పోతే తల్లిగారి ఇంటికి పోతే ఏం చేస్తారు? చీర పెడతారు. చీర పెట్టి సార పెట్టి ఆశీర్వదించి పంపిస్తారు. ఇవాళ మీకు చీర పెట్టే ఒక అదృష్టం నాకు కలిగింది అని చెప్పేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ, మరి మీరు మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మీరు రేవంత్ రెడ్డి గారికి మహిళలంటే అధికమైన ప్రేమ, నాకు కూడా మహిళలంటే అధికమైన అభిమానం. ఎందుకంటే 3 బిడ్డలు ఇంట్లోనే ఉన్నారు. నాకు ఇంట్లో 3 బిడ్డలు ఉన్నారు, 6 అక్క పిల్లలు ఉన్నారు. ఒక పెద్ద అక్క చనిపోయింది, 5 ఉన్నారు, నేనున్నా. 6 అక్క చెల్లెళ్ళ మధ్యన వెళ్ళినా 3 బిడ్డలు తోని పెరిగిన. కాబట్టి ఆడపిల్లలు అంటే చాలా గౌరవం, ప్రేమ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా నా సొంత చెల్లెల లెక్క, బిడ్డల లెక్క చూసుకునే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే బాధ్యత నాది. మీరు మాత్రం ఇవాళ ప్రారంభంలో ఒక మంచి పాట పాడింది. నిజంగా కూడా ఆ పాట వింటుంటే నాకే చాలా సంతోషమైంది. ఆకాశమే అద్దుగా ఎదుగుదానన్నారు. దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు, నేడవలసిన అవసరం లేదు. ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే జీవితంలో మనం పైకెక్కడానికి, మెట్లెక్కుంటూ ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను చిన్న కుటుంబంలో పుట్టినా, పేద కుటుంబంలో పుట్టినా, నేను ఎక్కడో చదువు రాకుండా అక్కడ ఆగిపోయింది అనుకో, ఇక్కడ వరకు వచ్చామని రాదు. నేను నా స్కూల్లో హెచ్ఎస్లోని నాకు చిన్న ఉద్యోగం ఏదైనా దొరికింది అనుకో, ఆ ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఇక్కడ వరకు వచ్చామని కాదు. కానీ చదువుకోవాలనే పట్టుదలతో పేదరికంలో ఉండి కూడా హాస్టల్లో ఉండి చదువుకొని ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఇలా నిలబడి ఇవాళ కడియం స్వేరి అంటే
తెలుగు రాష్ట్రాలకు పరిచయమైన పేరు కడియం శ్రీహరి అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, మీ కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలని, మీ సంక్షేమ కార్యక్రమాలలో పాల్పంచుకోవాలని, మీకు మెరుగైన పాలన అందించాలన్న ఆలోచనతోనే ముందుకు సాగుతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ మరొక్కసారి ఇవాళ మహిళా శక్తి ఆధ్వర్యంలో చక్కటి చీరలు అందుకుంటున్న మా సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటాం. సో ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, మన ఆనరబుల్ కలెక్టర్ రిజ్వాన్ పాషా గారికి, అట్లాగే మన ఆర్డీఓ వెంకన్నకి, డిఆర్డీఓ వసంత గారికి, అట్లాగే మన ఆలయ కమిటీ చైర్మన్ రాలేదు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి గారికి, అట్లాగే మన లైబ్రరీ చైర్మన్ రాంబాబు అన్న గారికి, ట్యాక్స్ చైర్మన్ కర్ణాకర్ గారికి, తర్వాత వైస్ చైర్మన్ ఐలయ్య గారికి, ఇక్కడ వచ్చినటువంటి 5 మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షురాలకి, జిల్లా అధ్యక్షురాలకి, తర్వాత ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ తహసీల్దార్లు కానీ ఎంపీలు కానీ వచ్చిన వారికి, మరియు ప్రెస్ మీడియా మిత్రులకి, ఇక్కడ గన్పూర్ నుంచి 5 మండలాల నుంచి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ఈరోజు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా చీరలు అంటే ఇష్టం. నిన్న అడిగాను కానీ నాకు ఇవ్వలేదు, కాబట్టి మరి మా అన్న కలెక్టర్ నన్ను ఇస్తారేమో చూడాలి సార్ ఇక్కడ ఈరోజు. సో మనం ఎప్పుడైనా కూడా మహిళల ఆశీర్వాదంతో ఏదైనా రాజ్యం నిలుస్తుంది, ఏదైనా రాష్ట్రం నిలుస్తుంది, ఏదైనా ప్రభుత్వం నిలుస్తుంది. మీ ఆశీర్వాదం వల్లనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రానికి. ఏదైతే తను మన మీద ఎంతో అభిమానంతో, ప్రేమతోటి మహిళలు కూడా అన్నిట్లో ముందుండాలి అని చెప్పి, అంతకుముందు పురుషులు మాత్రమే ఉన్నటువంటి రంగాలైనటువంటి విద్యుత్ కానీ, అటు రవాణా కానీ, ఇంకా సోలార్ కానీ, ఆర్టీసీ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్స్, పెట్రోల్ బంక్స్, తర్వాత మీకు తెలియకుండా ఇంకా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి ఇక్టిసాట్ వారి సహకారంతో 2500 ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ని కూడా వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. దాంతో వాళ్ళు నాణ్యమైన ఫుడ్ ని, ఆహారాన్ని, మనకి సీడ్స్ కానీ ఏదైనా అగ్రికల్చర్ కి సంబంధించి వాటిని ప్రొడ్యూస్ చేసి వాటిని అమ్మడానికి అట్లా కూడా తయారు చేస్తున్నారు. అంటే అన్ని రంగాల్లో కూడా మహిళల్ని పెడితే ఖచ్చితంగా ఒక గ్యారంటీ ఉంటది, ఖచ్చితంగా మనము అభివృద్ధి, అదే విధంగా మహిళలు కూడా ఒక అడుగు ముందుకేసి ఆర్థికంగా బలపడతారనే ఉద్దేశంతో మనకి ఎన్నో రంగాల్లో కూడా మహిళల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి నేను రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు ప్రభుత్వం కూడా చీరలు ఇచ్చింది, కానీ ఆ చీరలన్నీ కూడా పొలాల పాలైన అని మనందరూ తెలుసు. ఇప్పుడు ఈ చీరలు చాలా బాగున్నాయి, మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఎవరికైనా పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆనందపడే విధంగా పెట్టాలి, కానీ పెట్టినాం కదా ఇక పోనీ అని చెప్పి వదిలేయద్దు. అట్లాంటి ఉద్దేశం లేదు కాబట్టి నాణ్యమైన చీరలు మీకు అందించడానికి ఇక్కడ మనం ప్రభుత్వం ఎంత సిద్ధంగా ఉంది. ఎవరైతే 18,000 నిండిన మహిళలు చీరలు కట్టుకునే వాళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది కూడా ఎక్కువ రోజులు చేయొద్దు, 1-2 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రోగ్రామ్స్ అన్ని నియోజకవర్గాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు గన్పూర్ తల్లి లాంటివి అయితే మీరందరూ నా తోబుట్టువులు, అట్లాంటి మీ అందరికీ కూడా చీరలు ఇవ్వడానికి నిన్న ఇవాళ నేను కూడా గన్పూర్ ఎమ్మెల్యేతో పాటు వచ్చినందుకు మీ అందరి ముందు ఉండి చీరలు ఇస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఎట్లయితే రూపాయి పెట్టి పొదుపు చేసుకొని ఉన్న పైసలలో కొంచెం పొదుపు చేసుకుంటూ భర్తకి ఇచ్చి భర్తని కూడా వ్యాపారంలో కానీ లేకపోతే తనకి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంటాము, అదే విధంగా రాష్ట్రానికి కూడా మన ఆర్థిక తోడ్పాటు ఎంతో అవసరం. ఎందుకంటే మనం ఎన్నో కళలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ అక్కడ చూస్తే ఆర్థికంగా చాలా లోటుపాట్లు ఉన్నాయని తెలిసింది. మీకు ఏదైతే ప్రభుత్వంలో మీకు ఇచ్చే స్కీమ్స్ ద్వారా అభివృద్ధి చెంది ఆర్థికంగా బలపడితే అది రాష్ట్రాన్ని కూడా నిజంగా ఆర్థికంగా కూడా ముందుకు తీసుకెళ్తుంది. అట్లా తీసుకెళ్లిన పరిస్థితిలో మనము రాష్ట్రానికి సంక్షేమం రెండు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిధులు సమకూరుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
ఎందుకంటే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, ఒక దేశ ప్రగతిని చూడాలంటే మహిళల ప్రగతినే చూడాలి, వాళ్ళ అభ్యున్నతిని చూడాలి అని చెప్తా ఉంటాడు. కాబట్టి మహిళలందరూ కూడా మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు. మన కష్టాన్ని వర్ణించి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి సగం మంది చేతులు ఎత్తుతాను. మన కష్టము అసలు వర్ణించలేనిది. ఎంత శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎన్నో రకాలుగా ప్రతి అడుగున మనం ఫైటింగ్ చేస్తుంటాం. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు? ఉట్టిగానే తింటాన్ని పంటాన్ని అనుకుంటారు. కానీ మన కష్టం విలువ అర్థం చేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది తప్ప అందరికి అర్థం కాదు. మీరందరూ కూడా ఎంతో కష్టపడి జనగణాన్ని మొదటి ప్లేస్ లో ఉంచున్నారంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నీటిని ఒడిసి పట్టడం అంటే ప్రకృతిని ఒడిసి పట్టడం లాంటిది. కాబట్టి అంత ప్రకృతితోటి ముడిపడిన మన జీవితాలు కూడా బాగుంటాయి. ఇదే విధంగా మీరు జనగణాన్ని మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య సభ్యులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి అని మీ వైపు వచ్చి మీ దగ్గర ఏమేం చేస్తున్నారో తెలుసుకొని నేర్చుకొని వాళ్ళ జిల్లాలలో, వాళ్ళ మండలాలలో, వాళ్ళ నియోజకవర్గాల్లో చేసే విధంగా అంత ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే స్పిరిట్ తోటి, ఇదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా ముందుకెళ్ళి మన నియోజకవర్గానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అందరికీ కూడా చీరలు తీసుకుంటున్న నా అక్క చెల్లెలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి ప్రోగ్రామ్ కి తీసుకొచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన అఫీషియల్స్ కి, కలెక్టర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.